ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రజలకు పర్యావరణానికి హాని జరగకుండా ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ ప్రజలకు ఎలాంటి హాని కలిగించదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై జీహెచ్ఎంసీ అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘుప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జవహర్ నగర్ లో కొంత భారాన్ని తగ్గించేందుకు 2008-2009లో కొత్త డంపింగ్ యార్డ్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ క్రమంలో ప్యారానగర్ లో బిలదాకల్ మిగులు భూమి 150 ఎకరాల భూమిని గుర్తించామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్యారానగర్ లో స్టార్ట్ అయింది వర్క్. ఇది ఏంటంటే ఈ రిసోర్స్ సెంటర్ అన్నట్టు, అంటే ఫెసిలిటేషన్ సెంటర్గా ఇది యూరోపియన్ టెక్నాలజీ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడంతా కూడా మనకి వేస్ట్ని క్లోజ్డ్ సర్క్యూట్లో, అంటే ఏ విధమైనటువంటి స్మెల్ కానీ ఏ విధమైనటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా క్లియర్గా లేటెస్ట్ టెక్నాలజీ, యూరోపియన్ టెక్నాలజీ తోటి చేయబోతున్నటువంటి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, చెత్త అనేది మన నిరంతర సమస్య. దానికి ఏదో ఒక సమస్య పరిష్కారం మాత్రం కావాల్సిన అవసరం ఉంది. జనరల్గా ప్రతి వాళ్ళకి చెత్తకుండి అవసరమే, కానీ చెత్తకుండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు అనేది మామూలు యాటిట్యూడ్ ప్రతి మనిషి. కరెంటు ప్రతి వాళ్ళకి కావాలి, కానీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గర వద్దు అనేటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్. బట్ ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. యాక్చువల్గా దీన్ని కనుక చూస్తే 2015 అక్టోబర్ 31వ తారీఖు నాడు ఈ పంచనామా చేసి ఈ ప్యారానగర్ సైట్ని మనకి అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రకరకాల పర్మిషన్స్ కోసం లేట్ అవుతూ వస్తూ ఉంది. దీంట్లో ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి, ఇక అనేక పర్మిషన్స్ దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఈ పర్మిషన్స్ అన్నీ ఒక్కొక్కటి చేసుకునేటప్పటికీ 2015లో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ ఇప్పటికి కానీ పూర్తి పర్మిషన్స్ మనకి రాలేదు. ఇక్కడ 31/10/2015లో ఈ సైట్ అలాట్మెంటు, పంచనామా, సైట్ హ్యాండ్ ఓవరు అన్నీ పూర్తయిపోయాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాంట్లో స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి 5/5/2022 నాడు ఫస్ట్ స్టేజ్ అప్రూవల్ మనకు వచ్చింది. ఆ తర్వాత 6/2/2023 నాడు సెకండ్ స్టేజ్ అప్రూవల్ వచ్చింది. తర్వాత సెకండ్ స్టేజ్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పటికి ఏప్రిల్ 28, 2023 పట్టింది. ఆ తర్వాత స్టేజ్ 2 ఇది కూడా లోకల్గా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చేటప్పటికి ఆగస్టు 1, 2023 అయింది. అల్టిమేట్గా ఫిబ్రవరి 6వ తారీఖు 2023కి టోటల్ పర్మిషన్స్ అన్నీ పూర్తయిపోయినాయి. సో ఇదంతా కూడా ఇది ప్యారానగర్ యొక్క హిస్టరీ అన్నట్టు. సో ఇక్కడ జరుగుతున్న టెక్నికల్ ఇష్యూస్, అసలు సైట్ ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మా ఇంజనీరు ఇక్కడ మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలాంగ్ విత్ ఫొటోస్ అవన్నీ కూడా. నమస్కారం మీడియా మిత్రులకు. ఇప్పుడే మా అడిషనల్ కమిషనర్ గారు చెప్పినట్లుగా ఈ సైటు ఎందుకు మనకు అప్పట్లో 2015లోనే మనకు ఐడెంటిఫై అయింది అని అంటే, వాస్తవానికి ఒరిజినల్గా మనకు ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్టుని మేము టెండర్ పిలిచేటప్పుడే 2008-9లోనే అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆర్డర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే సిటీ లోపల ఆటోనగర్ కానివ్వండి, గంధంగూడ కానివ్వండి, ఇవి మీకు అందరికీ తెలిసినవే. అక్కడ చెత్త వేసేవాళ్ళు గతంలో. సిటీ పెరిగిపోయి ఇదైంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకూడదని సిటీ బయటికి తరలించమని, సిటీకి 4 వైపులా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయమని మనకు ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి డైరెక్షన్స్ ఉన్నాయి. సో అందుకు అనుగుణంగానే 2008-9 సంవత్సరంలో మనము గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ ప్రాజెక్టుకి మేము అప్పటికి రెడీగా ఉన్నది జవహర్ నగర్లో 339 ఎకరాలు. కాబట్టి
ఆ టెండర్లో ఎవరైతే క్వాలిఫై వస్తారో వాళ్ళకి మొదటి ఫెసిలిటీగా జవహర్ నగర్ ఇస్తూ దానితో పాటు ఇంకా 3 సైట్లు ఇస్తాము అని అగ్రిమెంట్లో రాసుకున్నాం. ఆ ఇంకా 2 సైట్లు అన్న దాంట్లో ప్యారానగరు తర్వాత లక్డారము 2 పేర్లు అందులో ప్రస్తావించబడ్డాయి. అంటే 2009 అగ్రిమెంట్లోనే జవహర్ నగరు, ప్యారానగరు, లక్డారము 3 సైట్ల పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇంకొక సైటు చౌటుప్పల వైపు అని అన్నారు. ఫలానా ప్లేసు ఫలానా సర్వే నెంబర్ అనలేదు, కానీ చౌటుప్పల వైపు అని ఇంకోటి అన్నారు. సో జవహర్ నగర్ అయిన తర్వాత ప్యారానగర్ దానికి లక్డారం దానికి చేసే ప్రయత్నంలో భాగంగా డిఫరెంట్ సంవత్సరాలలో డిఫరెంట్గా ప్రాసెస్ జరిగినాయి. అయితే ప్యారానగర్ విషయానికి వచ్చేసరికి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ పొజిషన్లో ఉంది. బికాజ్ అది గ్యాప్ ల్యాండ్, ఫారెస్ట్ ఏరియాకి రైతుల భూములకి మధ్యలో ఉన్న గ్యాప్ ల్యాండ్. సో వాళ్ళ పొజిషన్లో ఉంది కాబట్టి ఈజీగా మనకి పంచనామా చేసి పొజిషన్ ఇచ్చారు. అయితే వీళ్ళు 2009కి 2014కి మధ్యలో మరి ఎందుకు జరగలేదు ఈ ప్రాసెస్ అంటే, అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉంది కాబట్టి ఆ టైంలో అప్పటి గవర్నమెంట్ ఈ విషయాన్ని క్లియర్ చేయలేకపోయింది. సో ఆ విధంగా చూస్తే మనకు 2015లో ఈ సైట్ మనకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నుంచి అన్ని రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రయత్నాలు జరిగాయి. బట్ మనకి అప్రోచ్ రోడ్డే లేదు కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని అప్రోచ్ రోడ్డు వేయకుండా మనం లోపల కన్స్ట్రక్షన్ చేయలేం. కాబట్టి మీకు అందరికీ తెలిసిందే, ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఏదైనా పర్పస్లో, ఈవెన్ గవర్నమెంట్ పర్పస్లో అయినా ఏదైనా ప్రాజెక్టు కట్టాలన్నా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అందువల్ల మనకు లేట్ అయ్యి 2015 నుంచి 2022 దాకా అంత టైం పట్టింది. సో 22-23లో మనకి ఎప్పుడైతే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందో సైమల్టేనియస్గా మనకు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకు పర్మిషన్ కూడా వచ్చింది. తర్వాత దెన్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి దానికి క్లియరెన్స్ కూడా ఇచ్చింది. సో దిస్ ఈజ్ హౌ మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంటే ఎవరైనా ఇదేదో ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టార్ట్ చేశారు, ఇది ఇట్లా అట్లా అనే ఉద్దేశం ఉంటే అపోహలు ఉండకూడదని మేము చెప్తున్నాం ఈ మాట. గతంలో కూడా ఆల్రెడీ మనం ఒకసారి ఇట్లా క్లియరెన్స్ వచ్చాయని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ట్రీ కటింగ్ చేసి ఇవ్వాలి మనకు. సో వాళ్ళు ట్రీ కటింగ్ చేసే సందర్భంలో కూడా కొంచెం గొడవలు అయినాయి. అవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మేము ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నాము. అయితే ప్రజల్లో కొన్ని అపోహలు వారి సొంతంగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో కొంతమంది క్రియేట్ చేసి ఉండొచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. సో మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, జవహర్ నగర్లో గతంలో పొల్యూషన్ అయింది, ఖరాబ్ అయినాయి అనే కారణాన్ని చూపించి భయం వల్ల మాది కూడా అలా అవ్వకూడదనే ఒక అపోహ వల్ల ఇక్కడ అడ్డగించే బదులు మేము చెప్పే విషయాలని సావధానంగా మీరు పరిశీలించుకొని మీకు ఏమైనా సందేహాలుంటే టెక్నికల్గా మళ్ళీ మమ్మల్ని అడిగి మేము నివృత్తి చేస్తాము. మేము మా ఆఫీసు ఎప్పుడు వీఆర్ ఓపెన్. జిహెచ్ఎంసీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది 4వ ఫ్లోర్లో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో. ఎవరైనా వచ్చి చర్చించినా, మాకు వాట్సాప్ చేసినా, లేకపోతే మాకు మెయిల్ పెట్టినా, లేదా ఇట్లానే ఏదన్నా ఒకసారి నివృత్తి చేయడానికి రమ్మని ఎవరన్నా పిలిచినా మేము టెక్నికల్గా విషయాలన్నీ చెప్పడానికి సిద్ధము. సో దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, 2012లో జవహర్ నగర్లో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే నాటికి ఉన్న టెక్నాలజీ వేరు. ఎందుకంటే 12కు 24కు 25కి మనం దాదాపు 12-13 ఏళ్ళు గడిచినాయి కాబట్టి అప్పట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారంగా అప్పుడు డిజైన్ చేసిన దాని ప్రకారము చెత్తని తీసుకొచ్చి ముందు ఓపెన్గా ఆరబెడతారు టిప్పింగ్ ఫ్లోర్లో, ఆ తర్వాత ప్రాసెసింగ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ పెడుతున్న టెక్నాలజీ ఏంటంటే యూరోపియన్ టెక్నాలజీ. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాంటి వెహికల్స్ మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు షేర్ కూడా చేస్తాము మళ్ళీ ఫొటోస్. ఆయిల్ ట్యాంకర్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది కదా, సిలిండర్ లాగా. దాని లోపలికి చెత్తని వేస్ట్ని కాంపాక్షన్ చేసిన తర్వాత రబ్బర్ గ్యాస్కెట్ తోటి డోర్ ఉంటుంది. ఆ డోర్ని క్లోజ్ చేసిన తర్వాత నో లీకేజ్, నో స్మెల్. మనం ఏదైతే చెత్త టిప్పర్లు వెళ్తున్నాయి, చెత్తని పడేసుకుంటూ వెళ్తాయి అనే అపోహ క్రియేట్ చేస్తున్నారో దానికి ఏ విధమైన మీకు మొత్తం రూట్లో ఎక్కడా కూడా చెత్త అనేది ఓపెన్గా కనపడదు. అది ఫస్ట్ పాయింట్. ట్రాన్స్పోర్టేషన్ టైంలో వాసన రావడం కానీ, చెత్త మా ఊర్లలో పడుతుందని కానీ అనేది నిజం కాదు, అది నమ్మొద్దు. ఒకటి, అది ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చి మా సైట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి మీరు ఇక్కడ చూస్తే ఇట్లా కంపార్ట్మెంట్స్ ఉంటాయి.
మీకు ఒక వీడియో కూడా ఉంది, నేను మీకు మీ మీడియా మిత్రులందరికీ షేర్ చేస్తాము. అది అక్కడి నుంచి వచ్చి తర్వాత ప్లాంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఎలా డంపింగ్ చేస్తుంది, దాని నుంచి ఎలా ప్రాసెసింగ్ అవుతుంది మొత్తం మేము డీటెయిల్గా ఇస్తాము. అదేంటంటే ఎక్కడ ఒక లారీ వచ్చి పోగేయటము కుప్ప పెట్టడం ఉండదు. వచ్చినట్లే బంకర్లో వేసినట్లుగా వేస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తా, మన ఊర్లలో గోబర్ గ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి. పేడ నుంచి గోబర్ గ్యాస్ వస్తుంది కాబట్టి పేడ అక్కడ స్టాక్ అయి ఉంటే వాసన వస్తుంది. అదే మనం దాన్ని ఒకసారి స్లర్రీ చేసి మనం గోబర్ గ్యాస్ దాంట్లోకి పంపించిన తర్వాత ఏ విధమైన వాసన రాదు, మనకందరికీ తెలిసిన విషయమే. గ్యాస్ బయటకు వస్తుంది, మన ఇంటికి వంటకి వెళ్తుంది. అందులో నుంచి బయటకు వచ్చే ఆ స్లర్రీలో ఇంకా వాసన ఉండదు, ఎందుకంటే అది మురిగిపోవడము, దాంట్లోంచి మీథేన్ గ్యాస్ రావడము, అదంతా